నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ఆయనకి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఆయన రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ స్థానం ఆశించి ఆ లిస్టులో ఆయన పేరు రాకపోవడంతో నిరుత్సాహపడ్డారని, కానీ చంద్రబాబు గారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ లేదా ఎంపీ అభ్యర్థిగా కానీ అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? అంటే ఇక్కడ ముందుగా మనం రఘురామకృష్ణరాజు గారేంటి, రఘురామకృష్ణరాజు గారు నరసాపురం నుంచి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయనకి తిరిగి ఆ స్థానం ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అనే దాని మీద గురించి ముందు వెళ్దాం, తర్వాత దీని గురించి నేను వివరిస్తాను. అసలు ఎవరి రఘురామకృష్ణరాజు గారు? వైసీపీ రెబెల్ ఎంపీ, నరసాపురంలో వైసీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి. మామూలుగా ఆయనకి పదవీకాంక్ష ఉండి ఆయనే తిరిగి పదవిలో కొనసాగాలి అనుకుంటే గెలిచిన సంవత్సరం నుంచే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శక్తియుక్తులు ఆయనకున్నటువంటి పరపతిని దృష్టిలో పెట్టుకొని, ఆయన మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పోరాటం చేస్తారా? ఎదురు తిరిగి మాట్లాడగలరా? అసలు జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను ఆయన ప్రజల దృష్టికి తీసుకురావడానికి రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను ప్రజల దృష్టికి ఆయన నిష్పక్షపాతంగా తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో అందరూ అసలు భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా ఈయనకి రానున్నటువంటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కిద్ది అంటూ భావించారు. కానీ అసలు భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు గారికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ సీటు ఇవ్వకపోయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు గారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ లేదంటే ఎంపీ అభ్యర్థిగా కానీ అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ వార్త వస్తుంది. సార్, ఇప్పటికే నరసాపురంకి సంబంధించినటువంటి అభ్యర్థిని బీజేపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా ఆ స్థానం అంటే నరసాపురం స్థానం ఏదైతే ఉందో అది బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీ అక్కడ వేరే వాళ్ళని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయనకు అవకాశం ఇచ్చినా నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉండదు. మరి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఏంటి, ఏం జరుగుతుంది అంటే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మార్పులు చేర్పులు ఉండవా? ప్రకటించిన వాళ్ళందరూ పోటీ చేశారు భారతదేశ చరిత్రలో. ఓకే, చివరి నిమిషంలో మారిన సందర్భాలు ఎన్ని లేవు? ఓకే, రఘురామకృష్ణరాజు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో? రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ప్రతిపక్షాల కంటే కూడా ఈ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తూ ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకు వివరించడానికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వచ్చేసి ప్రజలను చైతన్యపరిచి ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల కంటే ఎక్కువ పోరాటం చేసి ప్రభుత్వ వ్యతిరేకతకి కారణమైన వ్యక్తుల్లో ప్రప్రథముడు రఘురామకృష్ణరాజు గారు కదా. అవును. ఈ రోజు ఆయన ఏ స్థానంలో ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో చివరికి కడప నియోజకవర్గంలో కూడా ఆయన కనుక లోక్సభ సభ్యుడిగా పోటీ చేస్తే గెలుపొందే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రఘురామకృష్ణరాజు గారు. మరి గెలుపొందే సత్తా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి రఘురామకృష్ణరాజు గారు అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి. ఆయన అసలు మన అంటే తెలుగు రాష్ట్రాల నేటివిటీకి సంబంధించిన ఫుడ్ కూడా అందరికీ అక్కడ రుచి చూపించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎందుకు టికెట్ ఇవ్వలేదనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో చేరలేదు, వాళ్ళ కేటాయించారు, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. అంటే అసలు రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ ఈ నరసాపురం సీటు ఇవ్వకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డే చక్రం తిప్పారు,
ఆయన విషయంలో అంటూ కూడా ఒక వార్త వస్తుంది. వాటిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి మీద గెలిచారా, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారా? దానికి చెప్పండి. తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని రఘురామకృష్ణరాజు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచారు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదంలో నరసాపురం టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచారా, జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి మీద విజయం సాధించారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీట్ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి నేను అడిగిందని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంశం తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారా ఈ విషయంలో, టికెట్ రాకుండా చేసే విషయంలో? రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే రఘురామకృష్ణరాజు గారి మీద విజయం సాధించినట్లుగా చెప్తూ ఉన్నారు. లేదు, ఎట్లా అవుతుంది? ఆయనకి టికెట్ రాకుండా అడ్డుపడ్డారు. అసలు ఆయన చూసి భయపడ్డాడు, టికెట్ రాని కూడా చేశాడు అంటే రఘురామకృష్ణరాజు గారు గెలిచినట్టే కదా, అవునా కదా? ఓకే, అంటే మీరేమో ఇలా అంటే సీటు రాకుండా చేయడం చెప్పేది దాని తర్వాత వస్తానండి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద మేము గెలవలేము, రఘురామకృష్ణరాజు గారే గెలుస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా, కాబట్టి రఘురామకృష్ణరాజు గారు అక్కడ పోటీ చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించి విజయం సాధించింది రఘురామకృష్ణరాజు గారే కదా, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అది ఇది అని చెప్పుకుంటా వస్తున్నాడు కదా. కానీ అసలు అంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు కాదండి, వాళ్ళతో సంబంధమే లేదు. రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడ్డాడు, పారిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం భావించాలి కదా ఇప్పుడు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు గెలిచారు కదా. తర్వాత మిగిలిన విషయాలు రాజకీయంగా జీవితం భవిష్యత్తు లేకుండా చేయాలనే వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు, ఆయన ఆలోచించే విధానము కాదు. ఇందుకే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు ఆయన వెళ్ళి కడప లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినా కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, భారీ ఆధిక్యతతో గెలుస్తారు. కాబట్టి ఆయన నరసాపురంలో నిలవరించగలిగారేమో కానీ రఘురామకృష్ణరాజు గారి చేతిలో ఓడిపోయాడు. ప్రజల దృష్టిలో కూడా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, పారిపోయాడు. ఆయన సింహం అంటున్నారు కదా, ఇక్కడ పారిపోయాడు. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గారు గనక ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఎంపీ అభ్యర్థిగా కానీ అవకాశం ఇస్తే మళ్ళీ గెలిచినట్టేనా, అట్లా భావించచ్చా? ఇప్పుడు మీరు ఒక అంశం అయిపోయింది, రెండో అంశంకి వస్తా. మీరు అడిగిన దానికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తారా అని చెప్పకుండా కదా మీరు భావిస్తున్నారు, ఇస్తారని కదా మీరు భావిస్తున్నారు. కాబట్టి నిస్సందేహంగా ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారిని లోక్సభ సభ్యుడిగా చూడాలని. ఎక్కడ ఏ స్థానంలో ఇచ్చినా కూడా ఆయన గెలుస్తాడు. ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈయన పోరాటాన్ని గుర్తించకుండా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించకపోతే నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ కంటే కూడా వీళ్ళే ఎక్కువ తప్పు చేశారని చెప్పేది నేను భావిస్తాను. భారతీయ జనతా పార్టీ కూటమిలో ఆయన చేరలేదు కాబట్టి ఆ పార్టీలో వాళ్ళు ఏదైనా సమర్థించుకోవచ్చు, ఎవరు ఒత్తిడికైనా లొంగొచ్చు. దానికి అడ్డం పడ్డ వాళ్ళు ఆయన చెప్పినట్టు సోము వీర్రాజు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రముఖులు కావచ్చు, జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సోము వీర్రాజు చెప్పిన, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన, నెక్స్ట్ జీవీఎల్ నరసింహారావు గారు చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాకుండా అడ్డుపడగలరా అసలు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర? నిస్సందేహంగా వాళ్ళకు ఉన్నటువంటి సోము వీర్రాజు గారికి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కాకపోతే ఆయన ఏం పోరాటం చేశాడని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు చెప్పండి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలే రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాకుండా చేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పి రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాకుండా చేశారా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఉండేవాడు, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్న వాడు భారతీయ జనతా పార్టీని 1000 అడుగుల గోతిలో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పూడ్చాలనుకుంటున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రఘురామకృష్ణరాజు గారి యొక్క ప్రతిభను గుర్తులో పెట్టుకొని ఆయన వస్తే రేపు పొద్దున మనుగడ సాగించలేమో అని చెప్పిన భయం కొద్దీ వాళ్ళు సహకరించారని చెప్పని నేను భావిస్తున్నాను. ఓకే, రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు టీడీపీ ఎక్కడ అవకాశం ఇచ్చారు? ఎక్కడ ఇచ్చినా గెలుస్తారు, ఎక్కడ ఒకసారి ఇస్తారు, అందుట్లో అనుమానమే లేదు. ఓకే, అది శాసనసభ్యుడు అనేది మీరు అంటున్నారు, లేదు లోక్సభ సభ్యుడుగానే ఆయన గెలుస్తారు. నా సొంత అభిప్రాయం అయితే ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేయాలా, గెలవాలా? శాసనసభ్యుడిగానా లోక్సభ సభ్యుడు? శాసనసభ్యుడిగా పోటీ చేయాలా, గెలవాలా?
ఆయన హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలా, ఒక్కొక్కటి తాట తీయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను.